హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పకోడీ వంకాయ కర్రీ ఇలా చేసి చూడండి. అందరూ ఇష్టంగా తింటారండి. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం మనం ఒక బౌల్ శనగపిండి వేసుకొని రుచికి సరిపడ సాల్ట్, పావు స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని ఈ పిండి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పిండిని కొంచెం తిక్కగానే కలుపుకోవాలి. మరి లూజ్గా కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఈ విధంగా నిలువుగా కట్ చేసేసుకున్నాను. అందులో సగం ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని అందులో ఈ పకోడీని వేసేసుకొని ఒకవైపు వేగాక ఇంకో వైపు తిప్పుకొని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా తీసేసి 2 స్పూన్ల ఆయిలే ఉంచానండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఇందాక ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకున్నా కదా, అవన్నీ అందులో వేసేసుకొని అలాగే 2 చిల్లీస్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం రెడ్గా వేగేదాకా వేయించుకొని ఇప్పుడు ఇందులో పావు కేజీ వంకాయలని ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి. వాటిని ఇందులో వేసేసుకోవాలి. ముక్కల్ని అవి కూడా నిలువుగానే కట్ చేసుకున్నాను. వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ లోపల ఈ పకోడీల్ని ఈ విధంగా ముక్కలుగా తుంచుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గాక ఇప్పుడు ఇందులో ఈ పకోడీ ముక్కల్ని వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం సాల్ట్, కొద్దిగా కారం, అలాగే పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ధనియా పొడి 1 స్పూను, జీరా పొడి కూడా 1 స్పూన్ వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం 2 స్పూన్ల వాటర్ ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఇంకో 5 మినిట్స్ మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేయటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే పకోడీ వంకాయ కర్రీ రెడీ. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి.